రీసెంట్గా న్యూస్లో బాగా సౌండ్ చేసింది జోహో కంపెనీ. అరాటే అని చెప్పి న్యూ మెసేజింగ్ ప్లాట్ఫామ్ కిల్లర్ టు వాట్సాప్ అనమాట. వాట్సాప్కి ఒక ఆల్టర్నేటివ్ కింద దింపాడు. అయితే జోహో అనేది చెన్నై బేస్డ్ కంపెనీ. శ్రీధర్ వెంబు ఫౌండర్. ఇది ద వరల్డ్ ఆఫ్ జోహో చూస్తే చాలా ఉన్నాయి. మైక్రోసాఫ్ట్కి పోటీ కింద, అదే విధంగా లైక్ గూగుల్ షీట్స్, మైక్రోసాఫ్ట్ మీటింగ్స్, జూమ్ మీటింగ్స్, వీటన్నిటికీ పోటీ కింద మన ఇండియన్ సాఫ్ట్వేర్ కంపెనీ చాలా బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది. సో ఇలా చాలా ప్రొడక్ట్స్ దింపుని రీసెంట్గా అరాటేతో న్యూస్లో బాగా సౌండ్ చేసింది. ఇప్పుడు మళ్ళీ ఇట్ ఈస్ అగైన్ ఇన్ టు న్యూస్ విత్ జోహో పే. యూపీఐ సిస్టంలోకి ఎంటర్ అవబోతోంది. భారతదేశంలో ఉన్న డ్యూఓపోలీ ఫోన్పే అండ్ గూగుల్ పే ఈ రెండే అనమాట. ఫోన్పే ఇంకా ఎక్కువ, 45% ఫోన్పే ఉంటే 36% చేంజ్ దగ్గర దగ్గర గూగుల్ పే ఉంది. మిగతా ప్లాట్ఫామ్స్ అన్నీ కలిపి ఒక 20% చేస్తున్నాయి. 80% ఈ రెండే ఉన్నాయి. సో జోహో పే అనేది ఈ మార్కెట్ని డిస్రప్ట్ చేయడానికి ఎంటర్ అవుతుంది. పిఓ సిస్టంలో ఇవన్నీ రెడీ అయిపోయినాయి. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే అరాటైలోనే డైరెక్ట్గా ఇంటిగ్రేట్ చేస్తున్నారు. సో దట్ వాట్సాప్లో ఎలాగా మనం ఒకళ్ళకొకళ్ళకి మాట్లాడుకుంటా పే కూడా చేసే ఫీచర్ ఒకటి ఉంది వాట్సాప్లో, అలా దీంట్లో కూడా పర్సన్కి పే చేయొచ్చు, అదేవిధంగా బిజినెస్కి కూడా పే చేయొచ్చు. ఆల్రెడీ జోహో టు బిజినెస్ వచ్చేసింది. ఇప్పుడు నార్మల్ యూజర్స్ కూడా కస్టమర్ ఫేసింగ్ కింద దింపబోతున్నారు వీళ్ళు ఇన్ ద కమింగ్ ఫ్యూ వీక్స్. కరెక్ట్గా లాంచ్ డేట్ అనేది ఏదైతే చెప్పలేదు, కానీ స్లోగా రోల్ అవుట్ చేస్తాము అని చెప్పారు. మనము అరాటే అనేది న్యూస్లో బాగా సౌండ్ చేసినప్పటి నుంచి రోజుకి 3000 నుంచి 3,50,000 సబ్స్క్రైబర్స్ అండ్ యూజర్స్ దాకా పెరుగుతూ ఉన్నారు ప్లాట్ఫామ్కి. అండ్ వీళ్ళ హార్డ్వేర్ సిస్టమ్స్ కూడా మొత్తము అప్గ్రేడ్ చేయాల్సి వచ్చింది 100x దగ్గర దగ్గర. సో దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ గ్యాప్ వీళ్ళు చూశారు కొత్త యూజర్కి, లైక్ థర్డ్ మెయిన్ ప్లేయర్ ఇన్ పేమెంట్ సిస్టమ్. ఎందుకంటే యూపీఐస్ కూడా బాగా సర్జ్ అవుతుంది. చాలా వేల కోట్లు ఎవ్రీ మంత్ పెరుగుతూ ఉంది. సెప్టెంబర్ 2025లో కూడా చాలా ఎక్కువ పేమెంట్స్ చేశారు. సో న్యూ యూజర్స్ని మనం గ్రాప్ చేయొచ్చు. కస్టమర్స్కి డిస్కౌంట్స్తో, అదే రిటర్న్ ఆఫర్స్తో, ఇలాగ పేమెంట్స్లో మనకు వస్తాయి కదా, స్క్రాచ్ చేస్తే 1 రూపీ 2 రూపీస్, ఇలాంటి ఆఫర్స్తో మనం గ్రాప్ చేయొచ్చు అని వీళ్ళు ప్లాన్తో దిగుతున్నారు. ఆర్బీఐ దగ్గర నుంచి వీళ్ళకి పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ కూడా తెచ్చుకున్నారు. అదేవిధంగా ఇలా ఈ అరాటైతో, అదేవిధంగా ఈ జోహో పేతో దేర్ ఈస్ అ లార్జ్ స్కోప్. జోహో వాళ్ళు ఇంటూ ఫిన్టెక్ ప్లాట్ఫామ్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నారు. ఇన్సూరెన్స్ కావచ్చు, లేదంటే ఏయుఎం అసెట్ మేనేజింగ్ కంపెనీ కావచ్చు, లేకపోతే అన్ అగ్రిగేటర్ ఫర్ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, దీనిలో కూడా ఎంటర్ అవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారని ఈశ్వరన్ సిఈఓ అంటున్నారు. సో వీ హ్యావ్ టు సీ హౌ జోహో పర్ఫార్మ్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ అవర్ ఇండియన్ కంపెనీ అండ్ లెట్ us సపోర్ట్ దిస్ కంపెనీ.